ఒక మనవడికి తాతగారంటే చాలా ఇష్టం. తన చిన్నతనంలోనే తను వేరే దేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. తన తాతగారిని తను చాలా మిస్ అవుతున్నారు. అయితే వాడు పెద్దవాడైనప్పుడు వాళ్ళ తాతగారికి ఒక మంచి ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్ కొని వాళ్ళ తాతగారికి పంపిస్తారు. వాళ్ళ తాతగారు ఆ ఫ్లైట్లో రావడం జరుగుతుంది ఆ దేశానికి. వెంటనే ఈ అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడంటే, తాతగారు ఎప్పుడు ఫ్లైట్ చూడలేదు, ఫ్లైట్లో ఎప్పుడు కూర్చోలేదు, ఎప్పుడు రాలేదు, కాబట్టి ఈయన చాలా చక్కగా ఎంజాయ్ చేసి వస్తారు, ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ అడగాలి అని చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాడు. అలాగే తాతగారు ఫ్లైట్ ల్యాండ్ అయింది, తను రిసీవ్ చేసుకున్నాడు. వెంటనే క్వశ్చన్ వేస్తారు, తాతయ్య మీకు ఎలా అనిపించింది ఫ్లైట్ జర్నీ అనగానే, బాబు నేను చాలా బరువు ఉంటాను కాబట్టి నేను కూర్చోలేదు, అందుకనే నేను క్షేమంగా ఈ దేశానికి చేరుకున్నాను. ఒకవేళ నేను కానీ కూర్చుని ఉంటే ఈ ఫ్లైట్ కుప్ప కూలిపోయేది నాయన అని చెప్పగానే ఈ బాబు చాలా బాధపడతాడు. తాతగారు నేను చాలా అమౌంట్ పెట్టి నేను మిమ్మల్ని ఈ దేశానికి తీసుకొచ్చాను, మీరు సుఖపడతారని, హ్యాపీగా ఉంటారు అని, మీరు ఎందుకు ఇబ్బంది పడుతూ వచ్చారు అని చెప్పి బాధపడ్డాడంట. నిజమే కదా, దేవుడు మనల్ని ఫ్రీగా స్వేచ్ఛగా ఉండడానికి ఈ లోకంలో పంపిస్తే మనం ఏం చేసుకొస్తా వచ్చామండి, పాపం చేసుకుంటా వచ్చాం కదండి. అందుకనే దేవుడు ఈ భూలోకంలో జన్మించి మనందరి నిమిత్తం ఆయన మరణించి మన పాపాల నుండి మనల్ని విముక్తులను పరిచారు, పరిశుద్ధపరిచారు, నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. అయినప్పటికీ మనము ఎప్పుడు చింతిస్తూ ఉంటాం. ఆయన మనకి ఏమని సెలవిస్తున్నారండి, 1 పేతురు 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మల్ని కూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని. ఎంతమంది మరి మన చింతలు ఆయన మీద వేస్తున్నారు? మనమే భారం మోస్తున్నట్టు, మనమే ఏదో చేసేస్తున్నట్టు అనుకోవద్దు. దేవుడు ఒకడున్నాడని మర్చిపోవద్దు. గాడ్ బ్లెస్ యూ ఆల్.